సమయంలో తండ్రి సహాయం కొరకు ప్రార్థన చేసుకుని మనం ఆలోచన చేద్దాం. దానికి ముందుగా తండ్రి సహాయం కొరకు ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించండి. ప్రార్థన. నీతి స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడవు, నిన్న నేడు నిరంతరం మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని పోషిస్తూ ఆత్మీయంగా బలపరుస్తున్న గొప్ప దేవ, ఈ రాత్రి కాల వేళలో మరి ఒకసారి మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రశిష్టమైన నామములో మీకు మా హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ రాత్రి కాల వేళలో మీకు ఇష్టలైన పిల్లల్ని మీరు ప్రత్యేకపరచుకుని తండ్రి మీ సన్నిధిని ఇచ్చారు నాయన. మీ సన్నిధిలో తండ్రి నాకు కూడా నాయన మీరు చక్కటి అవకాశాన్ని కల్పించినందుకై హృదయపూర్వక వందనములు తండ్రి. సమయంలో తండ్రి మేమందరం కూడా తండ్రి చక్కగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు కృప చూపించారు. మాత్రమే కాదు నాయన, మా జీవితాలను తండ్రి మరింతగా తండ్రి మెరుగుపరుచుకోవడానికి, మీకు దగ్గర కావడానికి, మాలో ఉన్న ప్రతి లోపాన్ని మేము సరిచేసుకోవడానికి ఇదిగో తండ్రి మీ వాక్యముతో నిత్యము మమ్మల్ని బలపరుస్తున్నారు. ఆ క్రమంలో తండ్రి ఈ రాత్రికాల వేళలో కూడా తండ్రి మా కొరకు సిద్ధపరిచిన మాటలు మా వినికిడిలో మీరు వినిపించండి. మీ బిడ్డలకు మీ వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్నా మీ దాసుని నన్ను తండ్రి మరుగుపరచండి, మీరు మాట్లాడండి. నేను నిమిత్త మాత్రుని తండ్రి, నేను మాట్లాడితే మీ పిల్లలకు అర్థం కాదు కనుక మీరే తండ్రి నా యందున్న పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీ బిడ్డలకు తండ్రి చక్కగా అర్థమయ్యే రీతిలోనైనా మీరే మాట్లాడి వీళ్ళందరూ కూడా బలపరచమని, ఈ కార్యక్రమం మీ నామానికి మహింకరంగా మా అందరికి దీవెనకరంగా జరిగించి మీరే మహిం పొందుకోమని ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచి మనస్సు చాలా నిర్మలమైనది, మనస్సు చాలా ఉన్నతమైనది, మనస్సు చాలా గొప్పది. అలాంటి మంచి మనస్సు అంటే మనం చూస్తుంటాం. ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేసినప్పుడు వాళ్ళని చూసి ఇతడు చాలా మంచివాడండి, చాలా గొప్పవాడండి అని మనం కూడా మాట్లాడుతుంటాం. అది మంచి మనస్సు అయితే దానికి మాయని మచ్చ అంటే మాసిపోని మచ్చ, శాశ్వతమైన మచ్చ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మంచి మనస్సుకు మాయని మచ్చ, శాశ్వతమైన మచ్చ ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఈరోజు శరీరాన్ని ధరించుకున్న మనందరికి కూడా ఎన్నో మచ్చలు ఉన్నాయి మనకు తెలుసు. ప్రతి ఒక్కరి ముఖాల మీద లేకపోతే శరీర కాళ్ళు చేతులు అవయవాల పైన ఎక్కడైనా కూడా మచ్చలు ఉంటాయి మనకు తెలుసు. కానీ మనం మాట్లాడుకునే ఈ శరీరాలకు ఉన్న ఈ మచ్చల గురించి అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనబడుతుంది, నాకు ఇక్కడ చిన్న మచ్చ ఉందండి. ఇది చిన్నప్పుడు నేను ఒక 6-7 ఇయర్స్ అప్పుడు మాకు ఆవులు ఉండేవి. అప్పుడు ఆవులు పొడిచేసాను బెంగళూరులో ఉన్నప్పుడే. ఆవులు పొడిచినప్పుడు ఈ కన్ను పోవాల్సింది. కానీ దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఆ రోజు తన కాపుదలనిచ్చి నాకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడాడు. కానీ ఆ మచ్చ అలానే ఉంది. కనుక ఇలాంటి మచ్చలా మనం మాట్లాడుకున్నదంటే కాదు. కొంతమందికి పుట్టుకతో కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి. పుట్టుకతోని కొన్ని మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ పుట్టుకతో ఏర్పడిన మచ్చల గురించి మనం ఏమైనా మాట్లాడుతున్నామంటే ఆ మచ్చల గురించి కూడా కాదు అని మీరు గుర్తుంచుకోవాలి. ఇంకా కొంతమందికి ఏవైనా గాయాలు కింద పడ్డప్పుడు గాయాలయ్యి, చిన్నప్పుడు మనం సైకిల్ తొక్కుతున్నప్పుడు లేకపోతే బైక్ నడుపుతున్నప్పుడు స్కిడ్ అయ్యి పడిపోయినప్పుడు కొన్ని గాయాలు మనకి కాళ్ళకి చేతుల్లో గాయ ఉంటాయి. ఆ గాయాలు ఇంతవరకు కూడా మనకు ఉన్నాయి. వాటి గురించి కూడా కాదు, ఆ మచ్చల గురించి మనం మాట్లాడుకోవడం లేదు. కొందరికి ఏదైనా కత్తితో ఏదైనా కోస్తూ ఉన్నప్పుడు, అది కూరగాయలు లేకపోతే చికెన్ మటన్ కోస్తున్నప్పుడు కొంతమందికి చేతులు గాయాలు అవుతుంటాయి. వాటి గురించి మాట్లాడుతున్నామంటే అవి కూడా కాదు. కొంతమందికి బర్న్ కాళ్ళు ఉంటాయి, కాలిన మచ్చలు, ఆ కాలిన మచ్చల గురించి అంటే అవి కూడా కాదు. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఇవన్నీ ఈ మచ్చల గురించి కాదు మనం మాట్లాడుకునేది. ఆ మచ్చ మాసిపోని మచ్చ, ఆ మచ్చ శాశ్వతంగా అది శాశ్వతమైన మచ్చగా మిగిలిపోయిన మచ్చ. ఆ మచ్చలు ఏంటో మనం ఆలోచించడానికి చరిత్రలో కొందరి జీవితాలు మనకు అర్థం కావాలి ప్రియులారా. చరిత్రలో వారు ఎంత మంచి మనసు వారంటే దేవుడే వారి గురించి గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రియులారా. పరమందాసీనుడైన దేవుడే వారి గురించి అంత గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చాడు, అంత గొప్పగా వారి గురించి మాట్లాడాడు ప్రియమైన దేవుని పిల్లారా.
అలా ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల గురించి మనం ఆలోచన చేద్దాం ఈ రాత్రి కాల వేళలో. అందరూ కూడా జాగ్రత్తగా ప్రతి పాయింట్ వినాలి, మీరు వినాలి, జాగ్రత్తగా రాసుకోవాలి, ఆలోచించాలి. అవును కదా అన్న ఆలోచన మనకు కూడా వస్తుంటుంది పిల్లల. ఇప్పుడు మనందరికీ తెలుసు ఒక సందర్భం వచ్చేసి, ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటారు. ఐగుప్తులో వారు దినదినం ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత దినదినము వీరు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నప్పుడు వారిని ఐగుప్తులు ఏం చేస్తారంటే వారి చెప్పు చేతలను తీసుకొని వారిని బానిసలుగా అక్కడ ఉంచుకుంటారు. అలా బానిసలుగా ఎన్ని రోజులు ఉన్నారంటే సుమారు 430 సంవత్సరాలు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది పిల్లల. 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ 430 సంవత్సరాల వరకు కూడా 400 సంవత్సరాల వరకు వారు దేవునికి మొరపెట్టుకోలేదు అని బైబిల్ చెప్తుంది పిల్లల. వాళ్ళు ఎప్పుడు మొరపెట్టుకోవాలంటే సుమారు ఒక 400 సంవత్సరాలు అయిన తర్వాత దేవుణ్ణి మొరపెట్టుకున్నారు. అప్పటి వరకు దేవుడిని మొరపెట్టుకున్నారంటే మొరపెట్టుకోలేదు, అంటే ప్రార్థన చేయలేదు దేవునికి. ఆ బానిసత్వంలోనే బ్రతుకుతున్నారు, ఆ బానిసత్వంలోనే మగ్గిపోతున్నారు, ఆ బానిసత్వంలోనే ఆ భయంకరమైన బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు అనుభవిస్తున్నారు. కానీ ప్రార్థన మాత్రం చేయలేకపోయారు. సుమారు 400 సంవత్సరాలు తర్వాత ప్రార్థన చేశారు. సుమారు 400 సంవత్సరాలు అనుకోండి, మీకు అర్థం కావడానికి సుమారు అంటున్నాను. ఇప్పుడు 400 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే వారి ప్రార్థన విన్నాడండి. వారి ప్రార్థన వెంటనే విన్నాడు. అంటే దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన వినడానికి ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తారా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరు నా గురించి ఆలోచన చేస్తారా, ఎవరు నా గురించి మాట్లాడుతారా అని ఆయన దగ్గరగా మనకు సమీపంగా ఉన్నాడండి. ఆయన గురించి మాట్లాడుకుంటుంటే మలాకి గ్రంథం అంటాడు ఆయన చెవి ఎత్తి వింటున్నాడు అన్న మాట మనకు వినబడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మాట్లాడుకుంటున్న మాటలు కూడా ఆయన చెవి ఎగ్గి వింటాడట. నా పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి, నా గురించి నా పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు, నన్ను ఎంత గొప్పగా ఆరాధిస్తున్నారు, ఎంత గొప్పగా కీర్తిస్తున్నారు అని ఆయన చెవి ఎగ్గి వింటాడు పిల్లలు. కనుక వీళ్ళు ప్రార్థన చేయడానికి వీరు 400 సంవత్సరాల వరకు కూడా ముందుకు రాలేకపోయారు. అని దేవుడైతే వాగ్దానం చేశాడు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడును, వారిని నేను దీవిస్తాను, వారికి నేను ఒక భూభాగాన్ని ఇస్తాను అని ఎన్నో ఆశీర్వాదాలు వారికి ఉన్నాయి. అయినప్పటికీ వారు ప్రార్థన చేయడానికి పట్టిన కాలం అంత అయితే, ఇప్పుడు ఆ కాలంలో వాళ్ళ ప్రార్థన వినగానే మనకు తెలిసిన విషయమే, ఆ ప్రార్థన వినగానే దేవుడు వెంటనే మోషే గారిని కారణ జన్ముడుగా పుట్టిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు మోషే గారిని కారణ జన్ముడుగా పుట్టిస్తాడు. మోషే పుట్టేసరికి అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఐగుప్తులో మగపిల్లలు పుడితే వెంటనే వారిని కాన్పు పీటల మీదనే చంపేయాలి. ఒక భయంకరమైన ఆర్డర్ అప్పటికి. మగపిల్లలు పుడితే అప్పటికప్పుడే చంపేయాలి, అక్కడిని కాన్పు పీటల మీదనే చంపేయాలి. ఇలాంటి భయంకరమైన ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐగుప్తు సింహాసనం నుంచి వచ్చింది బయటికి. ఐగుప్తు కోటలో నుంచి ఆర్డర్ బయటకు వచ్చింది. కానీ దేవుడు మోషేని పుట్టించుకున్నాడు. ఏ కోటలో నుంచి ఆర్డర్ వచ్చిందో అదే కోటలోకి మోషే గారిని పంపించాడండి. ఏ కోటలో నుంచి చంపేయాలని ఆర్డర్ వచ్చిందో ఆ కోటలోనికి మరలా మోషే గారిని పంపించాడంటే దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి ప్రియులరా. అంత గొప్ప మరి దేవుడు సహాయం చేసి మోషే గారిని మరి ఆ ఇనుప కొలుముల నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడాలని మోషే గారిని కాపాడి ఆ ఐగుప్తు ఫరో కోటలోనికి పంపిస్తాడు పిల్లరా. అక్కడ మోషే మరి పెరుగుతూ ఉంటాడు, పెద్దవాడవుతాడు. పెద్దవాడైపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఒకసారి నిర్గమకాండానికి రండి. మనకు తెలిసిన విషయాలే, కొత్త విషయమేం కాదు, కానీ కొన్ని పాయింట్స్ అనేవి చాలా విశిష్టమైన పాయింట్స్ అనేవి మీకు వస్తాయి. వాటి గురించి మీరు ఆలోచన చేయాలి. నిర్గమకాండము 2వ అధ్యాయానికి మనం రాగలిగితే, దయచేసి అందరూ కూడా మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్గమకాండం 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారము చూచెను. అంటే దేవుని సంకల్పం ఏంటో మోషే పెద్దవాడైన తర్వాత అర్థమైంది. కొంత వయసు వచ్చేసరికి అర్థమైపోయి నేను ఎందుకు పుట్టాడని తెలుసుకొని ఆ కోటలో నుంచి బయటకు వస్తున్నాడు. అసలు మోషే ఎందుకు పుట్టిందంటే ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి పుట్టిన కారణ జన్ముడే ఈ మహానుభావుడైనటువంటి మోషే గారు. తన కారణ జన్మ, తను ఎందుకు నేను పుట్టానన్నది తను గుర్తు చేసుకొని తన ప్రజల యొక్క బాధను చూడడానికి బయటకు వచ్చాడండి. అంటే మనం కూడా ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాము అన్న ఈ విషయాలు ఎప్పుడు కూడా ప్రతి నిత్యం మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా.
అలా మోషే గారు జ్ఞాపకం చేసుకున్నాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ దినంలో మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల యొద్దకు పోయి వారి భారమును చూచెను. తన జనులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అంటే తాను పెరుగుతున్నది ఫరో కోటలైనా, తింటున్నది ఫరో ఇంట్లో భోజనమైనా, అంతా కూడా ఫరో ఇంట్లోనే అంతా ఉన్నప్పటికీ కూడా తన జనులు, తన స్వజనులు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. తన జనుల భారము చూసిన, భారాన్ని చూస్తున్నాడు. అంటే ఎంత భారం! ఆ ఐగుప్తు బానిసత్వంలో భయంకరమైన ఇనప కొలిమి అంటారు పిల్లరా. మనమైతే భరించలేం, వారు కాబట్టి భరించారేమో అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు చూశాడు. చూసిన తర్వాత కింద ఏం జరుగుతుందంటే, అప్పుడు అతడు అప్పుడు అతడు తాను పోయి వారి భారమును చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుడు, ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. ఇక్కడ ఒక హెబ్రీయుని ఐగుప్తుడు కొట్టగా చూశాడట. హెబ్రీయులు అంటే ఇశ్రాయేలు ప్రజలు. హెబ్రీయులు అనగా ఇశ్రాయేలు ప్రజలు కనుక, ఇప్పుడు ఈ హెబ్రీయులు అనగా ఇశ్రాయేలు ప్రజల్ని ఒక ఐగుప్తుడు కొట్టగా చూశాడండి. ఇప్పుడు హెబ్రీయులు ఎవరనగా తన జనులు. తన అనగా మోషే యొక్క ప్రజలు, మోషే ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ని ఐగుప్తుడు కొట్టగానే ఎవరు చూశారంటే, మోషే బయటికి రాగానే ఈ విషయం జరుగుతుంది. అది మోషే గారి కంట్లో పడింది. మోషే గారి కంట్లో పడగానే తట్టుకోలేకపోయాడండి. అయ్యో, నా ప్రజలు ఇప్పటికే భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో నుంచి విడిపించడానికే కదా దేవుడు నన్ను పుట్టించుకున్నాడు. కనుక ఇదిగో ఈ భయంకర పరిస్థితిలో వారిని ఏ విధంగా అయినా నేను విడిపించాలి, వారికి నేను సహాయం చేయాలి. ఈ సహాయం చేయడానికి దేవుడు నన్ను పుట్టించాడు, నన్ను పెద్దవాడిని చేశాడు. కనుక వారి భారాన్ని నేను చూశాను, వారికి సహాయం చేయాలి, ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం చేయాలని అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలు కొడుతున్న ఆ ఐగుప్తుని ఏం చేస్తాడంటే, మోషే ఎలాంటి వాడంటే ఐగుప్తులో ఉన్న సకల విద్యలు నేర్చుకున్న ప్రావీణ్యుడు. సకల విద్యలు అంటే ఈరోజు కుంఫు, బాక్సింగ్, కరాటే, కత్తిసాము, జింక కొమ్ము, ఇవన్నీ రకరకాలు ఉంటాయండి. అన్నిట్లో ఆరితేరిన వ్యక్తి ఎవరంటే మోజెస్. ఇంత గొప్పవాడండి, సకల విద్యలు అన్నాడు. ఐగుప్తులు ఎన్ని విద్యలు ఉన్నో అన్ని విద్యలు సకల ప్రావీణ్యుడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన ప్రజలను కొడుతుంటే చూసేసరికి ఉడుకు రక్తం కదా. ఉడుకు రక్తం కనుక కోపం వచ్చేసిందండి. ఆ ఉక్రోషాన్ని తట్టుకోలేక ఒక్క గుద్దేసిండండి. గుద్ది ఆ ఐగుప్తుని చంపేసిండు. అక్కడనే ఇసుకలో పాతి పెట్టేసిండు. ఈ విషయం మనకు తెలిసిన విషయమే. రైట్. ఇప్పుడు ఐగుప్తుని చంపేసి ఎందుకు చంపేశాడంటే కొంచెం తొందరపడ్డాడు. అయ్యో, నా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, దేవుడు నన్ను పుట్టించింది ఈ ప్రజలను కాపాడడానికి నన్ను పుట్టించాడు కనుక నా ప్రజలకు అన్యాయం జరుగుతుంది కనుక నేను వారికి ఏ విధంగా సహాయం చేయాలనుకున్నాడు. సహాయం చేశాడు. తన దృష్టిలో సహాయం అది. మోషే గారి దృష్టిలో ఈ తొందరపాటు అన్నది సహాయంగా అనుకున్నాడు. ఇప్పుడు ఐగుప్తుని చంపేశాడు. అయిపోయింది, అక్కడ క్లియర్ అయిపోయింది. ఎవరు చూడలేదు అనుకున్నారు. నెక్స్ట్ ఏం జరిగిందంటే 13వ వచనం, మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీలైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండని. నెక్స్ట్ రోజు ఏమైందంటే ఇద్దరు తన ప్రజలే ఇద్దరు కూడా హెబ్రీలైన మనుషులు పోట్లాడుతున్నారు. అంటే ఇస్రాయేల్ కొట్టుకుంటున్నారు. తన స్వజనంలోనే ఇద్దరు కొట్టుకుంటున్నారండి. కొట్టుకుంటున్నప్పుడు మరలా అడుగుతున్నాడు, ఒరే, ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు నాన్న? ఎందుకు మీరు పోట్లాడుకుంటున్నారు? ఎందుకు మీ మధ్య జగడాలు? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి కదా అని కొన్ని విషయాలు చెప్పాడేమో ప్రియులారా. చెప్పిన తర్వాత అప్పుడు 14 వచనం ఏంటంటే, అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి, అంటే ఎవరిదో ఒకరు తప్పు ఉంటుంది కదా. ఇప్పుడు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అనుకోండి. ఇద్దరు పోట్లాడుకుంటున్నప్పుడు ఒక 2 నిమిషాలు మనం చూస్తాం, ఎవరి తప్పో మనకు అర్థం అయిపోతుంది. అలానే మోషే గారు ఎంతసేపు చూశాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఎవరిది తప్పు ఉందో ఆ తప్పు ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి, నాయనా, నువ్వు తప్పు చేస్తున్నావు కదా, వాడు నీ పొరుగువాడు కదా, నీ రక్త సంబంధి కదా, నీ వాడే కదా, నీ కుటుంబీకుడే కదా, నువ్వు ఎందుకు అని కొడుతున్నావు అనేసరికి, అయ్యో, నా వాడిని నేను కొడుతున్నాను కదా, సారీ అయ్యా, ఇది తెలియక ఏదో చేశాను అని అక్కడ మరి కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయి ఉంటే నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందుకు వచ్చేసరికి వాడిని కొట్టుచున్నావని అడుగగా అతడు, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? హూ ఆర్ యు? అసలు నిన్ను అధికారికి పెట్టింది ఎవరు? నువ్వెందుకు వచ్చి మాకు తీర్పు తీరుస్తున్నావు? అసలు నువ్వెవరు? నువ్వు మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మాకెందుకు తీర్పు తీరుస్తున్నావు? మేము ఎలా అనిపోతాం? మేము కొట్టుకుంటాం, చచ్చిపోతాం, ఏమైనా చేసుకుంటాం. అసలు నువ్వెవరు? చూడండి అండి, ఆ ప్రజలను రక్షించడానికి వచ్చాడు. ఆ ప్రజల్లో ఉన్న ఒక వ్యక్తిని కొడుతుంటే ఆ ఐగుప్తుని కొట్టి చంపేశాడు. ఇప్పుడు వాళ్ళే పోట్లాడుకుంటుంటే వచ్చి వారికి న్యాయం తీర్చాలని వస్తే నువ్వెవరు రా మాకు న్యాయం తీర్చడానికి అని ఎంతగానో అతన్ని మరి చిన్నగా మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడ ఏమంటున్నారంటే, నువ్వు మాకు తీర్పరివా?
అంటే వీళ్ళిద్దరూ స్వజనులే కదా, మోషే గారు కూడా తన స్వజనుడే కదా, అందరూ ఒక గూటి పక్షులే కదా, అందరూ ఒకే గూటి వారు కదా, అంటే అందరూ హెబ్రీలు అనగా అందరూ ఇశ్రాయేలే కదా. మరి ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ కనికరము, ఆ దయ, జాలి ఇవన్నీ తనలో ఉన్నాయి ప్రియులరా. అందుకే అడిగాడు. అడిగినందుకు అతను అంటున్నాడు, వారిలో ఒకడు అంటున్నాడు, అయ్యా బాబు, నువ్వు మాకు తీర్పు తీర్చడానికి వచ్చావా? నువ్వేంటి మాకు తీర్పు తీర్చేది? నిన్న నువ్వు ఐగుప్తుని కొట్టి చంపావా, మాకు తెలియదా? అంటే మోషే గారు ఏమనుకున్నాడంటే, నేను దేవుని సంకల్ప ప్రకారము ఇశ్రాయేలు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆ ఐగుప్తుని నేను కొట్టి చంపేశాను, ఇది ఎవరికి తెలియదు అనుకున్నాడు. నేను దేవుని పక్షాన పోరాడాను అనుకున్నాడు. కానీ అతను పోరాడిన విషయం వీళ్ళేమంటున్నారంటే, నువ్వు ఐగుప్తుని చంపావు బాబు, ఇది మాకు తెలుసు, ఇది మాకు తెలుసు, ఇది మాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో అనేసరికి భయపడిపోయాడండి మోషే గారు. జరిగిన సందర్భాన్ని బట్టి మోషే గారు భయపడిపోయాడు. అంటే మోషే గారు ఇక్కడ ఖచ్చితంగా తొందరపడ్డాడు. మోషే గారు చాలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ ఐగుప్తుని చంపడానికి. అందుకే ఒక సామెత ఉంటుంది, నిదానమే ప్రధానము. మనం కూడా మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు గో స్లో, గో స్లో, గో స్లో అన్న మాటలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ముందు ప్రమాదం ఉంది, అందుకే స్లోగా వెళ్ళాలి. నిదానమే ప్రధానం అన్నారు, ప్రధానం. కనుక ఇక్కడ మోషే ఏం చేశాడంటే తొందరపాటు చేశాడు ప్రియులరా. అంటే ఒక దుడుకు నిర్ణయం తీసుకున్నాడు. అది మోషే గారి జీవితమా, మీ జీవితమా, నా జీవితమా, ఎవరి జీవితమైనా కూడా కొన్ని నిర్ణయాలు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ప్రియులరా. నెంబర్ 1, కొన్ని నిర్ణయాలు మనం తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ మధ్య ఏం జరిగిందంటే, ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూశాను. ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి మంచి జాబ్ చేస్తుంది, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరు జాబ్లో ఉన్నారు, ఇద్దరు బాగానే ఉన్నారు. అబ్బాయి అందంగా ఉన్నాడు, అమ్మాయి అందంగా ఉన్నది. ఇప్పుడు అమ్మాయి ఏం చేసిందంటే, అబ్బాయి మంచి సాఫ్ట్వేర్ జాబు, పైగా మంచి అందగాడు కనుక మరి ప్రేమలో పడిపోయింది. అది అంటారు కదా తెలుగులో, మన ఇంగ్లీష్లో ఒక మాట ఉంది కదా, ఫస్ట్ సైట్ అట్ లవ్ అంట. అంటే ఒక్క చూపులోనే పడిపోయిందంటే ఎంత వీక్నెస్. ఆ మహాతల్లి ఒకసారి చూసేసరికి పడిపోయిందంట. పడిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు తనకు జాబ్ ఉందని ప్రేమించింది, తన అందగాడని ప్రేమించింది, అంత ప్రేమించింది ప్రేమించింది అలా వారి జీవితం కొనసాగిన కొద్ది నాళ్ళకి ఏమైపోయిందంటే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయింది. తొందరపాటు నిర్ణయం వల్ల ఏం జరిగిందంటే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే వెళ్ళింది, అబ్బాయి దగ్గరికి వెళ్ళింది, ఈ విధంగా ఇలా మరి మనం చేసిన ఈ పాపం వలన ఈ విధంగా నేను గర్భవతినయ్యాను, ఇప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళి మీ వాళ్ళని అడిగి మరి మనము పెళ్లి చేసుకుందాం అనేసరికి అబ్బాయి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో అడుగుతున్నాడు, పిల్లరా మమ్మీ ఇలా జరిగింది, డాడీ ఇలా జరిగింది అని అనగానే అప్పుడు తల్లిదండ్రులు అంటున్నారు, వారు ఏ కులం, అమ్మాయిది ఏ కులం. అంటే ప్రేమించినప్పుడు కులం చూడవా? ప్రేమించినప్పుడు కులం ఏంటో తెలియదా? తప్పు చేసి ఆ అమ్మాయిని ఇప్పుడు ఈ పరిస్థితిలో కులం చూస్తున్నారు, మీ కులం వేరు మా కులం వేరని అప్పుడు అమ్మాయిని వదిలిపెట్టేశాడు పిల్లలు. అప్పటికే అమ్మాయి 5-6 నెలలు గర్భవతి. ఇప్పుడు తన జీవితం ఏం కావాలో ఒకసారి ఆలోచించండి పిల్లలు. సమాజం అంతటికి తెలిసిపోయింది, చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది తను ప్రెగ్నెంట్ అని తెలిసిపోయింది. ఇప్పుడు ఆ మచ్చ ఏదైతే ఉందో, ఆ యవ్వన బిడ్డకు పడ్డ ఆ మచ్చ జీవితాంతం అలానే మిగిలిపోయింది. ఎందుకంటే వాడు ప్రేమించినప్పుడు తన కులాన్ని చూడలేదు, తప్పు చేసేటప్పుడు తన కులాన్ని చూడలేదు, పెళ్లి అనేసరికి కులం అడ్డొచ్చింది. ఆ కులాన్ని బట్టి నువ్వు నాకు వద్దన్నాడు, వెళ్ళిపోయారు పిల్లరా. ఆ అమ్మాయి అలానే ఆ గర్భం ధరించుకొని 9 మాసాలు అలానే తిరుగుతూ చివరికి బిడ్డని కని చచ్చిపోయిందో ఏదో జరిగిపోయింది పిల్లరా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ మచ్చ పడింది కదా, ఈ మచ్చ అలానే ఇప్పటికి కూడా మాట్లాడుకుంటారు తన చుట్టూ ఉన్నవారు. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ప్రియమైన దేవుని పిల్లలు. అది వారి జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. అలా ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం మీరు చూశారు, నాగ చైతన్య, సమంత, సినీ యాక్టర్లు వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఏమో పెద్ద కారణాలు ఏమీ లేవు, మాటలే తొందరపడడం, మాట్లాడడం, నువ్వెంత అంటే నువ్వెంత, అంతేనండి. దానివల్ల ఎంతమంది వారి గురించి మాట్లాడుకుంటున్నారంటే, ఇద్దరు యవ్వనస్తులు అలా విడిపోయారు ప్రియులారా. అప్పటి వరకు చిలక గోరింకలా ఉన్నారట, ఆ నాటక రంగంలో ఉన్నారు, నాటకం అనుకున్నారు, చివరికి అదేమైపోయిందంటే ఒరిజినల్ గా ఇద్దరు కూడా విడిపోయారు. ఎందుకంటే మాటల వర్షం, తొందరపడి నువ్వెంత అని మాట్లాడుకోవడం వల్ల అంత నిర్ణయం జరిగింది పిల్లరా. ఇప్పుడు మోషే గారు ఏం చేశాడంటే ఇక్కడ తొందరపడి ఒక తొందరపాటు నిర్ణయం తీసుకొని ఐగుప్తుని హత్య చేశాడు పిల్లరా. హత్య చేశాడు, మర్డర్ చేశాడు, హత్య చేశాడు, నరహత్య చేశాడు అన్న మాట నొక్కి చెప్తున్నాను, ఇది మనసులో పెట్టుకోవాలి. మోషే గారు తొందరపాటు నిర్ణయం వల్ల ఒక నరుణ్ణి హత్య చేశాడు, నరహత్య చేశాడు. అంటే ఈ మోషే గారు నరహత్య చేశాడు, కానీ
ఈ మోషే గారు ఎంత మంచివాడు మనకు అర్థం కావాలి. మంచి మనస్సు అని మనం పెట్టుకున్నాం. ఈ మోషే ఎంత మంచివాడో దేవుడు అతని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ మనకు తెలిసిన మాట. మరి ఒక్కసారి మనము హెబ్రీ పత్రిక వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితే, 3వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడిగా ఉండినట్టు, దేవుని ఇల్లంతటిలో, దేవుని ఇల్లంటే ఇశ్రాయేలు ప్రజలు ఇస్తే, ఇశ్రాయేలు ప్రజలు అందరిలో నమ్మకమైన వాడు ఎవరంటే మోషే అంటండి. దేవుని దగ్గర దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్. దేవుడు భూమి మీద జీవిస్తున్న ఒక భక్తుని గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇంత మంచివాడు, సాత్వికుడు, చాలా వినయం కలిగిన వాడు, ఎవరు ఏమన్నా తోసేసుకొని వెళ్ళిపోయాడు, తిట్టినా ఏం పట్టించుకునేవాడు కాదు. దేవుడు ఉన్నాడు అనుకునేవాడు వెళ్ళిపోయాడు. అంత మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఎంత మంచి వ్యక్తికి మాయని మచ్చ ఏంటంటే హంతకుడు, నరహంతకుడు అన్న పిల్లరా ఒక మచ్చ పడిపోయింది. అందుకే తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు ప్రియ. అంటే ఈ పాఠం జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే, తొందరపాటు నిర్ణయాలు నేను తీసుకున్నాను కనుక మీరు తీసుకోని మచ్చ ఎందుకు పడిందో నిజంగా మీరు మనల్ని కూడా పుట్టించే కదా. ఆ రోజు మోషే ఇంత నమ్మకమైన వాడు, మోషే సాత్వికుడు, మోషే నమ్మకమైన వాడని మోషే గురించి స్టేట్మెంట్ ఇస్తే, దేవుడు మనందరినీ ఎలా పుట్టించాడో మనకు తెలిసిన మాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటుని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. అంటే ప్రతి మనిషిని దేవుడు ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా. అంటే మనిషి జన్మ పవిత్రమైనది, మనిషి జన్మ పావనమైనది, మనిషి జన్మ యథార్థమైనది. మనల్ని యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధులుగా పుట్టించాడు ప్రియమైన దేవుని పిల్లరా. మనం పుట్టినప్పుడు కూడా మనలో ఎటువంటి కల్మషం లేదు, ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి మాయ లేదు, ఎటువంటి డాగు లేదు. మనల్ని కూడా పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగానే పుట్టించాడు. రోజు పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ఏమన్నా పాపం మనకు కనబడుతుందా? లేదే. వారిని చూడగానే నవ్వేస్తాం, చూడగానే మనం ముద్దు పెట్టేసుకుంటాం. వాళ్ళు నవ్వగానే మనం ఎంతో మురిసిపోతుంటాం, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి కల్మషం లేదు. అలా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మనల్ని చూసి నవ్వి మరలా అలా వెళ్ళిపోయాను అనుకోండి, ఇది ఏదోలే అనుకుంటాం మనం, ఎందుకంటే ఏదో ఉంటది. కానీ దేవుడు మనం ఎలా పుట్టించాడంటే మనకు కూడా మంచి మనస్సునిచ్చాడు పిల్లల, చెదిరిపోని మనస్సునిచ్చాడు. కానీ మనుషులు ఏం చేశారంటే, ఇదిగో ఈ లోకంలో ఉన్న వివిధమైన తంత్రాల వల్ల అందరూ కూడా చెడిపోయారు, పడిపోయారు అన్న విషయం మనకు తెలుసు ప్రియమైన దేవుని పిల్లల. ఇప్పుడు సాత్వికుడైన మోషే సాత్వికుడు, నమ్మకమైన వాడైతే, ఇప్పుడు ఆయన తొందరపాటు కారణం ఎవరంటే దుష్టుడు. మీరు మర్చిపోకూడదు, తొందరపాటు నిర్ణయాలు ఎవరు ఇస్తారంటే దుష్టుడు. వెనకొస్తాడండి వాడు, ఎక్కడ ఎవరిని మింగుతున్నా అని ఎదురు చూస్తూ ఉంటాడు కదా. ఎలా అవుతాడంటే, ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే వచ్చి వాడు తొందరపాటు నిర్ణయాలు ఇస్తాడు. కానీ మనము వెయిట్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం ఆలోచించాలి, ఏమి చేస్తున్నాం ఆలోచించాలి. వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలంటుంది బైబిల్. ఏమి వింటున్నామో జాగ్రత్తగా వినాలి, బాగా వినాలి. మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడి, ఒక మాట విని మనం 2 మాటలు మాట్లాడేసామనుకోండి, అది తొందరపాటు అవుతుంది. నో, అలా మనం ఉండకూడదు. ఎందుకంటే దుష్టుడు వాడి యొక్క కుయుక్తితో మనల్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మనల్ని పాపంలో పడవేయడానికి వాడు ఎన్నో విధాలుగా వాడు ప్రయాసపడుతూ ఉంటాడు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే ఈ తొందరపాటు నిర్ణయం అన్నది, ఇదిగో మనం సంఘంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడున్నా కూడా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎక్కడ ఉన్నా కూడా మనం తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే వచ్చేదే నష్టం అన్నదే మనకు వాటిల్లుతుంది ప్రియులారా. ఆ తొందరపాటు నిర్ణయాలు వచ్చేదే మనకు నష్టం. కనుక ఒక వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేయాలి? వాక్యం చేయాలి. వాక్యం మనల్ని ఆదరిస్తుంది. వాక్యంలో నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు బైబిల్ ముందు కూర్చుంటే దేవుడు స్పష్టంగా మనతోనే మాట్లాడతాడండి. మనతోనే వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు మన దేవుడు, అంత గొప్పవాడు. కనుక మనం ఏం చేస్తామంటే, ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చేసింది అనుకోండి, వెళ్ళి అందరూ చెప్పుకుంటాం, దేవునికి తప్ప. నో, ఇది తప్పు. చెప్పుకోవాల్సింది దేవునికి మాత్రమే చెప్పుకోవాలి ప్రియులారా, దేవునికి మాత్రమే చెప్పుకోవాలి. ఇప్పుడు మోషే ఎవరిని చంపాడంటే శత్రువుని చంపాడు కదా. శత్రువుని చంపాడు. శత్రువుని చంపమని ప్రేరేపించింది ఎవరంటే అపవాది. వాడు మీ శత్రువుడు, వాడు మీ శత్రువు, వాడిని చంపే అనేసరికి మోషే గారు చంపేసిన తొందరపాటి నిర్ణయం వల్ల. అదే దేవునికి అప్పగించాలంటే అసలే క్రూరులు,
చాలా భయంకరులు. ఇప్పుడు పగ వదిలిపెడతారంటే వదిలిపెట్టరు. ఇప్పుడు మోషే గారు ఇంత మంచివాడైతే, ఇంత మంచి మనస్సుకి ఇప్పుడు ఏమైపోయిందంటే ఫరో అనే వ్యక్తి కూడా ఇప్పుడు మోషే గారు చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశస్తులందరూ కూడా మోషేని చెప్పాలనుకున్నారు. ఎందుకంటే ఐగుప్తుని చంపారు కదా, ఐగుప్తుని చంపితే ఊరుకుంటారా? ఊరుకోరు. ఇప్పుడు మన కర్ణాటకలో లేక మహారాష్ట్రలో నేను ఉన్నానండి, మహారాష్ట్ర వాళ్ళని ఎవరైనా కొడితే మహారాష్ట్రలో ఊరుకుంటారా? ఆ మహారాష్ట్ర ఎంతమంది ఉన్నారు, మొత్తం ప్రజలు వస్తారు, మా ఊర్లో ఉన్నాను నువ్వు కొడతావా అని అందరూ వస్తారా? వస్తారు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు మోషే గారు ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశం చంపితే ఆ దేశం రాజుతో సహా అందరూ కూడా మోషే గారికి వ్యతిరేకులైతే చంపేయాలనుకున్నారు మోషే గారిని. అప్పుడు మోషే గారు భయపడి పారిపోతారు. మనకు తెలుసు ప్రియమైన జంపుల. ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు పిల్లరా. ఒకనొక సందర్భంలో 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజల్ని మోషే గారు నడిపిస్తూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేస్తారు కదా. వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఏం జరుగుద్దో ఒకసారి 14వ అధ్యాయము 14వ వచ్చినాన్ని మనం చూడగలిగి మన సందర్భం తెలుసుకుంటే డైరెక్ట్ గా వచ్చిన 14వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. వారి రథచక్రము ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి వచ్చుండది. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని వారు తరుముట్టు వస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే వారికి రథాలు కూడా చక్రాలు కూడా ఊడిపోయేటట్టు చేసేసాడు. ఎవరు చేశారు? దేవుడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. మోషే గారు ప్రార్థన చేసుకుని ప్రజల్ని ప్రార్థన ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు అక్కడ ఎంట్రీ అవుతాడు. ఇప్పుడు వారు వెళ్ళకుండా ఏం చేశారంటే వారి రథచక్రాన్ని ఊడిపోయేటట్టు చేశారు. ఆయన కూడా కష్టపడి ఒక్కొక్క చక్రంతోనే కష్టపడి తోలుతున్నారంటే ఇంకా ఏం జరిగిందంటే అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ఎదుటి నుండి పారిపోదామండి, అమ్మయ్య బాబోయ్ వీళ్ళతో ఇక పని కాదు, మనం వెళ్ళిపోదాం రాబాబోయ్, ఊరంటే ఉప్పొప్పుకొని బ్రతకొచ్చు, బ్రతుకుంటే బఠానీలా ఉన్నా కొన్ని బతకొచ్చని మనం వెళ్ళిపోవాలంటే ఇశ్రాయేల్ ప్రజలు మనం ఎదుర్కోలేము. ఎందుకంటే వారి పక్షాన దేవుడు ఉన్నాడు. వారి పక్షాన వారిని కాపాడే వారి పట్ల కనికరం కలిగిన దేవుడు ఉన్నాడు కనుక మనం వెళ్ళిపోదాం రండి అన్న భయము వీరిలో వచ్చేసింది. ఏమైనా దేవుని పిల్లరా, అందుకంటున్న పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకునేది. అంటే దేవుడు అంటాడండి, పగ మీరు తీర్చుకోకండి, నాకు వదిలిపెట్టండి అంటాడు. మీకు మీరే పగ తీర్చుకోనక అది నాకు వదిలిపెట్టమంటాడు. కనుక ఇక్కడ కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని మీద ఆధారపడి వెళ్ళిపోతున్నారో, శత్రువులైన ఐగుప్తీయులు అందరూ వస్తుంటే దేవుడు ప్రతీకారం తీసుకుంటున్నాడు. మోషే ఏం చేస్తున్నాడంటే ఊరకే నిలబడ్డాడంటే, కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు, ఏం పట్టుకోలేదు, ఊరకే నిలబడి అన్నమాట మనకు 14వ వచనంలో కనబడుతుంది. 13వ వచనం చూస్తే అదే అధ్యాయం 13వ వచనంలో దాసుల అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరికి నిలుచుండి చూడండి, దేవుడు మీకు రక్షణ కలుగు చేస్తాడు. అంటే అప్పటికి భయపడుతున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. కానీ మోషే అంటున్నాడు మీరు ఊరికి నిలబడండి, ఎందుకంటే మన పక్షాన మన దేవుడు ఉన్నాడు అంటున్నాడు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను మనం ఎలా ఎదుర్కోవాలంటే దేవునికి చెప్పాలంటే, దేవునికి అప్పగించేయాలి. దేవునికి తెలియకుండా సమస్య మన దగ్గరకు వస్తుందా? రాదు. అది ఏ సమస్య అయినా కావచ్చు, దేవునికి తెలియకుండా సమస్య మన దగ్గరకు రానప్పుడు, దేవునికి తెలిసి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎవరికి అప్పగించాలంటే ఆయనకి అప్పగించాలి. అయ్యా ఈ సమస్య నీ ద్వారా నీకు తెలిసి వచ్చింది, ఈ సమస్యకు నువ్వే పరిష్కారం ఆయనకి అప్పగించాలి. మనము ప్రార్థన చేయాలి. ఇంకొకటి ఏం చేయాలంటే వెళ్ళి దైవ సేవకులకు చెప్పి దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోవాలి. అయ్యా ఇదిగో పలానా సమస్యలు ఉన్నా మీరు ప్రార్థన చేయండి. సంఘానికి చెప్పుకోవాలి, అమ్మ సంఘంలో ఇదిగో నేను పలానా పరిస్థితులు ఉన్నా నా కొరకు ప్రార్థన చేయండి. ఇది మనం చేయాలి. ఎందుకంటే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కార్యం చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ సమస్య మనకు మోషే ఆ ఐగుప్తుని చంపిన సమస్య మనకు చిన్నగానే కనబడుతుంది, చిన్నది కాదు ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకంటే ఇప్పుడు ఇది జరిగిపోయిన తర్వాత ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు యుద్ధం యెహోవాది అన్నాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు మోషే ఎంత బాధపడుతున్నాడంటే, ఇంత జరిగిన తర్వాత ఒకానొక సందర్భంలో దేవుడు మోషే గారిని ఆ సీనాయి పర్వతం మీదకి పిలుస్తాడు. సీనాయి పర్వతం మీదకి అంతమంది ప్రజల్లో దేవుడే పిలిస్తే వాళ్ళందరూ ఆ శబ్దం వినలేక, అయ్యా మోషే మీరు అలా వెళ్ళండి, మీరు అలా వెళ్ళి దేవునితో మాట్లాడండి అని ఆ శబ్దం వినలేక మోషే గారికి చెప్తారు మీరు వెళ్ళండి అని. అందరూ చూస్తుండగానే వింటారు. మోషే గారు ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోతాడు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు 10 ఆజ్ఞలు కలిగిన ఆ ఆజ్ఞల రాతి పలకలను మోషే గారి చేతికిస్తాడండి. మోషే గారి చేతికి ఈ 10 ఆజ్ఞలు ఇస్తాడు. 10 ఆజ్ఞలు మోషే గారి చేతికి ఇచ్చిన తర్వాత
ఇప్పుడు మోషే గారి చేతులు ఏమున్నాయంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా నా పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. 10 ఆజ్ఞలు కలిగిన ఈ ధర్మశాస్త్రం లేక ఆ రాతి పలకలు అనేవి ఎక్కడ ఉన్నాయంటే మోషే గారి చేతిలో ఉన్నాయి. ఒకసారి 20 అధ్యాయం 13 వచనానికి రండి. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20 అధ్యాయము 13వ వచనంలో ఏముందంటే ఆ దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏముందంటే 13వ వచనం డైరెక్ట్ చదువుకుంది. ఎందుకంటే ఈ ఆజ్ఞలన్నీ మనకు తెలుసు కనుక 13వ వచనం డైరెక్ట్ చదివితే, నరహత్య చేయకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు అన్న ఈ ఆజ్ఞ మోషే గారు చదవలేదా? 10 ఆజ్ఞలు ఇస్తే 10 ఆజ్ఞలు తన కల్లారా చదివాడు ప్రియమైన దేవుడు. ఎందుకంటే చదవాలి, తన ప్రజలకు చెప్పాలి. నాయన ఇది చదివి దీంట్లో రాయబడినవన్నీ నేను ప్రజలకు చెప్పని దేవుడు చెప్పాడు కనుక ఇప్పుడు చదివేసరికి 1వ ఆజ్ఞ, 2వ ఆజ్ఞ, 3వ ఆజ్ఞ అలా చదువుకుంటూ వచ్చేసరికి ఒక ఆజ్ఞ కనపడింది ప్రియులరా. దేవుని మనస్సులో ఉన్న ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. ఆ నరహత్య చేయకూడదు అన్న మాట చదివిన మోషే గారి గుండె బద్దలైపోయింది ప్రియులరా. అయ్యో బాబోయ్, దేవుని సంకల్పంలో నరహత్య అన్నది పాపం. పాపం అన్న నరహత్యని నేను చేశాను. అయ్యో బాబోయ్, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా నేను తప్పు చేశానా? దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా నేను నిలబడ్డానా? నరహత్య చేయకూడదు అన్నది దేవుని మనస్సు అయితే నేనేమో ఒక ఐగుప్తుని చంపేశానే. నేను ఐగుప్తుని చంపేశాను, ఇది నరహత్య కదా అని ఎంత కుమిలిపోయాడు, ఎంత బాధపడ్డాడంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విషయంలో గుండె బద్దలై గుండె పగిలి తల్లడిల్లిపోయాడంటే మోషే తన జీవితకాలం. దేవుని దృష్టిలో మోషే నమ్మకమైన వాడే. దేవుని దృష్టిలో మోషే మంచి సాత్వికుడే. ఇశ్రాయేల్ ప్రజలందరికంటే చాలా గొప్పవాడే. అయినా అంత గొప్పవాడైనా మోషే జీవితంలో ఒక మచ్చ ఏంటంటే, అయ్యో నేను దేవుని దృష్టిలోనే ఒక చేయరాని తప్పు చేసేసానే. ఆయన ఆజ్ఞలు ఇస్తే ఆజ్ఞలు ఒక ఆజ్ఞని ధిక్కరించనే అన్న ఈ విషయం తనని తొలుస్తూనే ఉంది ప్రియులారా, తొలుస్తూనే ఈ విషయాన్ని తను చనిపోయేంత వరకు కూడా తను క్షమాపణ కోరుకున్నాడు. దేవుడు క్షమించాడు, కానీ ఆ మచ్చ అలానే మిగిలిపోయింది పిల్లలు, అలానే మిగిలిపోయింది. అంటే మోషే గారు ఎంత మంచివాడో మనకు తెలుసు కదా. అంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించారు. ఆషామాష కాదే, ఎంత కష్టం అంటే అంత కష్టం. ఈరోజు సంఘంలో ఒక 30, 50, 100 మంది ఉంటే నడిపించాలంటే సేవకులుగా మాకు తెలుసు ఎన్ని బాధలు పడుతుంటాం. ఇక్కడ మీ ముందుకు వచ్చేసరికి నవ్వుతూ ఉంటాం, తెల్ల బట్టలు వేసుకుంటాం, హ్యాపీగా కనపడుతూ ఉంటాం. కానీ సంఘంలో కొన్ని సమస్యలు చూస్తూ ఉంటే మాకు ఎంత బాధపడుతుంటామని మీకు తెలియదు ప్రియులారా. ఎవరికి చెప్పుకోవాలి? మీకు చెప్తే మీరు ఎక్కడ దిగజారిపోతారని మీకు చెప్పుకోం, ఆయనకి మాత్రమే చెప్పుకుంటాం మేము. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మోషే గారు ఎలా ఉన్నాడంటే నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా దేనికి కూడా దిగజారలేదు ప్రియులారా. కానీ ఇంత మంచి మనస్సుకి ఏమైపోయిందంటే ఆ 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ చదివినప్పుడు నిజంగా ప్రియులారా తన గుండె బద్దలైపోయింది ప్రియులారా. ఇంతమందిలో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఇంతమందిలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నేను మంచివాడినే కదా, నేను మంచివాడిని కనుక దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ దేవుడే నన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చేసిన తప్పు అని తన జీవితకాలం ప్రియమైన దేవుని పిల్లరా తను ఎంతగానో కుమిలిపోయాడు పిల్లరా. అది మచ్చగానే మిగిలిపోయింది. ఎందుకండి ఇప్పటికి జరిగి సుమారు ఆ యొక్క 2000 4000 సంవత్సరాలు దాటిపోయింది పిల్లరా. 4000 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నామా మోషే హత్య చేశాడని మనం మాట్లాడుకుంటున్నామా లేదా? మాట్లాడుకుంటున్నామే. మరి ఇది మాయని మచ్చగా మిగలలేదా? మంచి మనసే, కానీ మాయని మచ్చగా మిగిలిపోయింది ప్రియులారా. మాయని మచ్చగా మిగిలిపోయింది. అలానే మరొక సందర్భం మనకు తెలుసు, దావీదు గారి జీవితంలో తాను కూడా, ఎందుకంటే తొందరపాటు ప్రియులారా, తొందరపాటు ఏం చేస్తుందంటే ఒక మనిషి దుఃఖానికి గురి చేస్తుంది, దుఃఖకాంతనిగా చేస్తుంది. ఈ తొందరపాటు అనేది ఒక వ్యక్తిని దుఃఖకాంతనిగా చేస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా. కనుక తొందరపడి మనం ఏమి చేయకూడదు, దేవుని మీద ఆధారపడాలి. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం మనం చూడగలిగితే మనకు తెలిసిన మాట, 1 Kings chapter 15 verses 4, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు దావీదు ఒక తప్పు చేశాడు. తెలుసు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు రాజుగా ఉన్న వ్యక్తి ఆ యుద్ధంలో ముందు నిలబడాలి, యుద్ధం జరిగే ఆ ప్లేస్ లో ఉండాలి. కానీ వెళ్ళలేకపోయాడు. మంచిది పోనీ, తనకు ఆరోగ్యం బాగలేదు, ఏది బాగలేదు నాకు తెలియదు, కానీ వెళ్ళలేనప్పుడు మరి ఇంట్లో ఉండాలి కదా. సరే మనశ్శాంతి కోసం పైకి వెళ్ళాడు, మిద్ది మీదకి వెళ్ళాడు.
ఎదురుగా ఉన్న ఒక నేత్రాశ, అది ఎంత భయంకరమైనది మనకు తెలుసు. నేత్రాశ ఈజ్ వెరీ డేంజరస్. అలా కళ్ళు చూసేసరికి కావాలనుకున్నది. అందుకేనండి శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మ ఇవి చాలా డేంజర్. ఇవి దేవుని వల్ల కలిగినవి కావు. ఇవన్నీ కూడా అపవాది చేతిలో ఉన్నాయి. అవి చూపించి అపవాది మన కీలు బొమ్మల మనల్ని ఆడిస్తూ ఉంటుంది ప్రియులారా. అదే జరిగింది దావీదు గారి జీవితంలో. అది చూశాడు. చూసిన తర్వాత ఇక్కడ అంటున్నాడు, ఈ విషయంలో తప్ప అంటున్నాడు దేవుడు. ఈ విషయంలో తప్ప అంటున్నాడు ప్రియులారా. ఇప్పుడు ఏం చేశాడంటే చూశాడు, కావాలనుకున్నాడు, ఊరే భార్య బత్షెబను కావాలనుకున్నాడు, తీసుకొచ్చుకున్నాడు. తర్వాత అంతా ఏం జరిగిందంతా మీకు తెలుసు. తప్పు చేస్తాడు. తప్పు చేసిన తర్వాత ఆమె గర్భవతి అయిపోతుంది. గర్భవతిని మరలా తెలియగానే మరలా యుద్ధంలో ఉన్న యూరియాని పిలిపిస్తాడు. పిలిపించి బాగా పార్టీ ఇచ్చి, నాన్న నువ్వు వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో, మీ భార్య చూస్తుందంటే ఆ ఊరియమన్న ఆట నిజంగా ప్రియులరా. ఆ ఊరియా గారు అన్న మాట ఎంత మంచివాడంటే ఊరియా, అయ్యా ఇంత భయంకరమైన యుద్ధం జరుగుతుంటే నా రాజు యొక్క ఈ సైన్యాన్ని వదిలిపెట్టి నేను భార్య దగ్గరికి వెళ్ళాను. చచ్చిన అయ్యా మీతోనే ఉంటానయ్యా, నేను బ్రతికిన మీతో ఉంటాను, చచ్చిన మీతో ఉంటాను. నా భార్య కాదయ్యా నాకు ఎక్కువ, నువ్వు ఎక్కువయ్యా, నీ ప్రాణాలు ఎక్కువయ్యా, ఈ రాజ్యం ఎక్కువయ్యా, ఈ రాజ్యం యొక్క స్థితిగతులు నాకు ముఖ్యమయ్యా అన్నాడండి. ఆ మాట విన్నప్పుడన్నా దావీదు మనసు కరిగిపోలేదు. ఒక తప్పు కోసం ఏం చేశాడంటే మరలా రెండో తప్పు చేశాడు. మరలా ఒక తాకీదు రాసి తన చేతికే ఇచ్చాడండి. ఊరియా చేతికే ఇచ్చి పంపించాడండి. తన మేనలుడి చేతికి ఇమ్మని, దావీదు గారి మేనలుడి చేతికి ఇమ్మని, తన చేతికి ఇస్తాడు ఇతను చంపేయమని. అలా తప్పు చేస్తాడు ప్రియమైన దేవుని పిల్ల, తప్పు చేస్తాడు. కానీ ఈ తప్పు అంతా మనకు తెలుసు కదా, ఒక తప్పు మనకు తెలుసు కదా, దావీదు చేసిన తప్పు. కానీ దావీదు గారు ఎంత మంచివాడో మనకు తెలిసిన మాట. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము దావీదు గారి గురించి దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్, యాక్ట్స్ చాప్టర్ 13 వర్సెస్ 22, 22వ వచనం మనం చూడగలిగితే, తర్వాత అతన్ని తొలగించి, అనగా సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయనను నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు అనగా దావీదు నా ఇష్టానుసారైన మనుష్యుడు, దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని అతని గురించి, అని దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. దావీదు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇదిగో దావీదు నా ఇష్టానుసారైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. ఇప్పుడు దేవుని ఉద్దేశాల్లో మనం ఎన్ని ఉద్దేశాలు నెరవేర్చాం ఒకసారి చెప్పండి. ఎన్ని ఉద్దేశాలు నెరవేర్చాం? 1, 2, 3, 4 ఎన్ని ఉద్దేశాలు నెరవేర్చామా? లేదు. మనం దేవుని ఉద్దేశాలు అసలు ఆలోచించడమే లేదు. మన ఉద్దేశాలు మనకు సరిపోతున్నాయి, దేవుని ఉద్దేశాలు మనం ఎక్కడ చోటిస్తున్నాం? కానీ దేవుడు దావీదు గారి గురించి మాట్లాడుతూ ఎంత గొప్పగా చెప్తున్నాడండి. అంటే దావీదు ఒక వజ్రంలా, ఒక ఆణిముత్యంలా, గంజాయి వనంలో ఒక తులసి మొక్కల, బురదలో మొలిచిన ఒక తామర పువ్వుల, బురదను అంటించుకొని తామర పువ్వుల మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. దేవుడు దావీదు గారిని పరిశీలించేసరికి ఎలా ఉన్నాడంటే మెరిచిపోతున్నాడు, ఒక వజ్రంలో మెరిచిపోతున్నాడు. మరి దేవుడు మనల్ని కూడా పరిశీలిస్తాడు కదా. దావీదుని పరిశీలించిన దేవుడు నిన్ను నన్ను మనందరిని పరిశీలిస్తాడు కదా. మరి మనం ఎలా ఉన్నాం? ఇంకా లోపాలతో ఉన్నామా? లోపాలతో ఉంటే ఆ లోపాలు మనం సరి చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లారా. లోపాలు ఉంటే ఆ లోపాలు మనం సరి చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం నిత్యము మనకి, ఎందుకంటే అందుకే మన లోపాలను మనం సరి చేసుకోవడానికి. ఇప్పుడు దేవుడు దావీదు గారిని చూశాడు. చూసిన తర్వాత ఎంత గొప్పవాడో చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఇంత గొప్పవాడు దావీదు గారైతే, ఇప్పుడు దావీదు గారు ఏం చేశాడు తప్పంటే, మరలా మనం నిర్గమకాండం 20 అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, నిర్గమకాండం 20 అధ్యాయం 14వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులరా, నిర్గమకాండము 20 అధ్యాయము 14వ వచనాన్ని మనం జాగ్రత్తగా మనం చూడగలిగితే, అక్కడ వ్యభిచరింపకూడదు. 13లో ఏం చదువుకున్నామంటే నరహత్య చేయకూడదు. అప్పుడు మోషే గారి గుండె పగిలిపోయింది. ఆ మాట చదివేసరికి మోషే గారి గుండె పగిలిపోయింది. ఆ మచ్చ మోషే గారి జీవితం అంతా అలానే ఉండిపోయింది. ఈ రోజుకు కూడా మచ్చ అలానే ఉంది, మాసిపోలేదండి. శాశ్వతంగా మచ్చ మిగిలిపోయింది. అఫ్ కోర్స్ దేవుడు క్షమించాడు, కానీ మచ్చ మాత్రం అలానే మిగిలిపోయింది. ఇప్పుడు దావీదు గారి జీవితంలో ఏం చేశాడంటే తప్పు చేశాడు. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే వ్యభిచరింపకూడదు. నేను అడుగుతున్నాను, దావీదు గారికి వ్యభిచరింపకూడదని తెలుసా తెలీదా? మీరు చెప్పాలి, ఎవరైనా చెప్పాలి. నేను ఇది వ్యభిచరింపకూడదు తెలుసా తెలీదా? ఎవరైనా ఆన్సర్ ఇవ్వాలి. తెలుసు బ్రదర్, తెలుసు. మరి తెలిసి తప్పు చేశాడంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఇప్పుడు తెలిసిన వ్యక్తి తప్పు చేశాడు ప్రియమైన దేవుని పిల్లారా. ఎలా తెలుసు అని ఒకవేళ ఇప్పుడు సిస్టర్ అన్నారు, ఇంకొక మంచి వచనాన్ని మీకు చూపిస్తాను. ఒక మంచి వచనాన్ని మీరు రాసుకోవాలి కూడా. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఎవరైనా
అది న్యాయాధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు, రాజులుగా ఉండాలి అని అనుకున్న వారు దేవుడు వారిని రాజుగా నియమించిన తర్వాత వెంటనే వెళ్ళి వాళ్ళు ఆ సింహాసనం మీద కూర్చోడానికి లేదు. దానికి ముందు చాలా పనులు చేయాలి. అందులో ఒక పని ఏంటంటే 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి అంటే ధర్మశాస్త్రం అన్నది లేవీల స్వాధీనంలో ఉంటుంది. ఒక రాజుగా సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఏం చేయాలంటే మొట్టమొదటిగా రాజ్యాన్ని పరిపాలించడం కాదు, వచ్చి లేవీల దగ్గర ఉన్న ఆ గ్రంథాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని తీసుకోవాలి. ఆ గ్రంథాన్ని తీసుకొని స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను, అది అతని యొద్ద ఉండవలెను. అంటే ఈ ధర్మశాస్త్రం అనగా పంచకాండాలు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం. ఈ పంచకాండాలు అన్నవి ఒక రాజు అయినా, దావీదైనా, సౌలైనా, సొలొమోన్ అయినా, ఎంతమంది రాజులైనా వీళ్ళందరూ ఏం చేయాలంటే లేవీయుల దగ్గరికి వెళ్ళాలి, ధర్మశాస్త్రాన్ని తీసుకోవాలి, 5 కాండాలు తీసుకోవాలి. ఈ 5 కాండాలు ఏం చేయాలంటే వారి స్వహస్తాలతో వారే రాసుకోవాలి, వారి సొంత చేతులతో వాళ్ళే రాసుకోవాలి. స్క్రైబ్ లేదు. ఈరోజు మాకు ఆ బీబైల్ ఎగ్జామ్ రాయాలంటే ఒకవేళ చదువు లేని వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయొచ్చు, వాళ్ళకి స్క్రైబ్ పెట్టుకోవచ్చు అన్న ఒక రూల్ ఇచ్చేశారు. అంటే ఆ రోజు స్క్రైబ్ లేదు, రాజే తానే చదవాలి. ఆది కాండం, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన మాట మొదలుకొని ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం చివరి మాట వరకు కూడా తన స్వహస్తాలతో రాసుకోవాలి, తను చదవాలి, వ్రాయాలి. ఈ కాపీ ఎవరి దగ్గర ఉండాలంటే రాజు దగ్గర ఉండాలి. అలాని రాజు తన దగ్గర ఉన్న సైనికుల ద్వారా రాపేయడానికి కూడా వీల్లేదు, ఎవరు రాయడానికి వీల్లేదు, తానే తన స్వహస్తాలతో రాసుకోవాలి. ఇప్పుడు దావీదు గారు రాసేటప్పుడు చదువుకున్నాడంటే చదివాడు, తెలుసు. ఇదిగో దేవుని దృష్టిలో ఈ వ్యభిచారం అన్నది తప్పు అన్నది దావీదు గారికి తెలుసు. ఇప్పుడు చదివేటప్పుడు తెలుసు, రాసుకున్న తర్వాత అతని దగ్గర ఒక ఆ ప్రతి అనగా ఒక కాపీ తన దగ్గర ఉంది. ఇన్ని తెలిసినప్పటికీ కూడా ఇతను ఏం చేశాడంటే ప్రియమైన దేవుని పిల్లారా, అపవాది చూపించిన నేత్రాశను బట్టి ఇదిగో తొందరపాటు నిర్ణయం వల్ల ఒక తప్పు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లారా, తొందరపాటు నిర్ణయం వల్ల ఒక తప్పు చేశాడు పిల్లారా. ఎందుకంటే ఈ నేత్రాలు కలిగే ఆశ చాలా భయంకరమైనది. ఆ చూపు అందుకే అంటాడు, ఇదిగో నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చెడిపోతుంది అంటాడు మత్తయి సువార్తకు వెళ్తే. చూసే చూపును బట్టి మంచి చూపు చూసామా, ఒక స్త్రీలో ఒక మాతృత్వాన్ని చూస్తే ఏం కాదు, ఆ చూసే చూపు ఆలోచన చెడిపోకూడదు. అలా ఆలోచన చెడిపోయింది ప్రియమైన దేవుని పిల్లరా. అలా ఆలోచన చెడిపోయిన తర్వాత ఎంతగా ఆయన బాధపడ్డాడో మనకు తెలుసు. ఎందుకంటే ఈ మాటలు మరలా తన దగ్గరకు వచ్చినప్పుడు ఎంత బాధపడటం మనకు తెలుసు. కానీ దావీదు గారు ఎంత నమ్మకమైన వాడు అంటే చాలా నమ్మకమైన వాడు, చాలా మంచి మనసు కలిగిన వాడు. దేవుడు అంటే పిచ్చి ప్రేమ. దేవుడు చిన్న పిల్లోడు మొదలుకొని ఆయన చచ్చిపోయేంత వరకు దేవుడు అన్న తప్ప ఇంకేమి లేదు పిల్లరా. ఎన్నో పాటలు రచించాడండి. ఎంతగానో దేవుని వాయిద్యాలు ఎంతో మ్యూజిక్, తర్వాత దేవునికి మందిరము, దేవుని కొరకు ఎంతగా ఆలోచించేవాడంటే అంతగా ఆలోచించేవాడు పిల్లరా. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడాడు. దావీదు గారి పరిపాలన చాలా ఉన్నతమైనది. అందుకంటాను దావీదుకు ముందైనా దావీదుకు తర్వాత అయినా ఎవరూ లేరు అన్న దావీదు గారిని పోల్చి చెబుతూ ఉంటాడు మనము చరిత్రలు చదువుతున్నప్పుడు. అంత గొప్పగా దావీదు గారు మంచి పేరు సంపాదించుకుంటే, దావీదు గారి జీవితంలో అంత మంచివాడే కావచ్చు, దేవుని ఉద్దేశంలో నెరవేర్చిన వాడు కావచ్చు, దేవునికి ఇష్టానుసారైన మనుషుడే కావచ్చు, కానీ దావీదు జీవితంలో ఒక మచ్చ అలానే మిగిలిపోయింది ప్రియమైన దేవుని పిల్లరా. ఆ మచ్చే వ్యభిచారి అన్నారు మచ్చ. ఒక మచ్చ అలానే మిగిలిపోయింది ప్రియమైన దేవుని పిల్ల. ఎందుకంటే అపవాది ఎంటర్ అయ్యాడు అక్కడ. ఆ మిద్ది మీద తిరుగుతున్నప్పుడు అపవాది ఎంటర్ అయిపోయాడు. చూపు ఆలోచన మార్చేశాడు. ఇక తన జీవితం ఎలా అయిపోయిందంటే గందరగోళం అయిపోయింది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరలా ఇంకొక తప్పు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు మీద తప్పు చేశాడు పిల్లరా. కానీ దేవుడు ఊరుకున్నాడంటే దేవుడు ఊరుకోరుగా. ఆఫ్ కోర్స్ దేవుని ఇల్లంతట్లా దేవునికి ఇష్టానుసారైన మనుషుడే కావచ్చు దావీదు గారు, దేవుని ఉద్దేశం నెరవేర్చిన వాడు కావచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు ప్రియమైన దేవుని పిల్లలు, విడిచిపెట్టలేదు. అందుకే ఈరోజు ఎంతో మంది యవనస్తులు వెంటనే చూస్తారు, ఫస్ట్ సైట్ అట్ లవ్ అంటారు, వెళ్తారు, తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన తర్వాత ఆ తప్పులకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఒకరు వెళ్తున్నారు, ఊరేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. ఎందుకంటే అపవాది ప్రేరేపిస్తుంది. వాడు వద్దన్నాడు కదా, నువ్వు వెళ్ళిపో, ఊరేసుకుని చచ్చిపో. వాడు వద్దన్నాడు కదా, నువ్వు పెట్రోల్ పోసుకుని కాల్చుకుని చచ్చిపో. వాడు వద్దన్నాడు కదా, నువ్వు బాయిలో దూకి చచ్చిపో. ఇలా అపవాది ప్రేరేపించి అందరి జీవితాలు గందరగోళం చేస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా.
అందుకే మన వాక్యం వాక్యం వినడం కాదు, విన్న తర్వాత మనం ప్రవర్తించాలి. దావీదు గారు వాక్యాన్ని విన్నాడు, వాక్యాన్ని చదివాడు, వాక్యాన్ని రాసుకున్నా కూడా తను చెడిపోయాడు. ఒక్క విషయంలో చెడిపోయాడు. అది దేవుడు అంటాడు, ఆ ఊరియా భార్య విషయంలో తప్ప అంటాడు ప్రియులారా. అంటే దేవునికి చాలా అసహ్యమైనది ప్రియమైన దేవుని పిల్లరా. కనుక వాక్యం వింటున్నప్పుడు మనలో ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు, ఇంత పెద్ద నరహత్య లేకపోతే దావీదు గారు చేసిన అలాంటి తప్పులు మనం చేసి ఉండకపోవచ్చేమో, కానీ ఇంకా చిన్న చిన్న లోపాలు దేవుని దృష్టికి ఏది చిన్నదైనా తప్పే, పెద్దదైనా తప్పే, మనం చేయకూడదు. అది మచ్చగా మిగిలిపోతుంది ప్రియమైన దేవుని. అలా జరిగిన తర్వాత దావీదు గారు ఎంత రోధించాడో ఒకసారి కీర్తనల గ్రంథం రండి. కీర్తనల గ్రంథము ఎంతగా రోధించాడో, కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. నేను మూలుగుచు అలసి ఉన్నాను. కీర్తనలు 6:6 చదువుతున్నాను. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేస్తున్నా. ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచాడట. అంటే ప్రతి రాత్రి ఎంత కుమిలిపోయాడు ఆలోచించండి. అయ్యో, దేవుని దృష్టిలో వ్యభిచారం అన్నది పాపమైతే ఆ పాపాన్ని నేను మూట కట్టుకున్నానే. అఫ్ కోర్స్ దేవుడు నన్ను క్షమించాడు, కానీ ఆ ఏదైతే తప్పు మచ్చ ఉందో ఆ మచ్చ తన జీవితంలో అలానే మిగిలిపోయిందని ఎంతగా ఏడుస్తున్నాడు ప్రియమైన, ఎంతగా ఏడుస్తున్నాడు. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుతున్నవి. ఏడ్చి 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 కన్నులు గుంతలు పడ్డాయట ప్రియులారా. ఎంతగా రోధించాడో, ఎంతగా బాధపడ్డాడో ఆలోచించండి. ఇంకా కిందికి వచ్చేసరికి అంటాడు, బాధ చేత విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నాయి. నాకు బాధ కలిగించేవారు ఎంతమంది ఉంటారు కదా, ఒక తప్పు చేశాడు మరలా ఎత్తి పొడిచేవాళ్ళు. నువ్వు అది చేయలేదా, నువ్వు ఇది చేయలేదా, నువ్వు గొప్పవాడువా. రోజు క్రైస్తవులుగా మనము క్రీస్తులోనికి రాకముందు అఫ్కోర్స్ ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు ప్రియులరా, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే వాటిని నేను మరలా జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఒక్కసారి మనం ఈ ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, దేవుడు మనకు పాప క్షమాపణ అనుగ్రహించిన తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకొని అన్నాడు. కానీ మనుషులు అలాంటి వారంటే, ఇప్పుడు మనం యవ్వన ప్రాయంలోనో లేకపోతే చిన్నప్పుడు చేసి ఉంటాం కదా, వాటిని మరలా ఎత్తి చూపిస్తుంటారు. నువ్వు అప్పుడు అది చేయలేదా, నువ్వు ఇప్పుడు ఇది చేయలేదా, ఇప్పుడు బైబిల్ పెట్టుకున్నావా. కానీ మనుషులు లోకులు కాకలు అంటారు కదా, వారికి వదిలిపెడతాం, వారి విజ్ఞతకు వారిని వదిలిపెట్టినా దేవుడు వాటిని గుర్తు చేసుకోడు. కానీ దేవుడు గుర్తు చేసుకునేది ఏంటంటే, ఒకవేళ మరలా నువ్వు లోకం వైపు వెళ్ళిపోతే దేవుడు చాలా బాధపడతాడు ప్రియులారా. దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకంటే ఒక్కసారి మనం మొత్తం కడిగేశాడు, పరిశుభ్రంగా చేశాడు, మరలా ఒక చిన్న మచ్చ మన మీదకి వచ్చేసేది. తెల్ల ప్యాంటు షర్ట్ వేసుకున్నామండి, అలా వెళ్తున్నప్పుడు ఏదన్నా చిన్న మచ్చ అలా పడింది అనుకోండి, ఎంత బాధపడతాం. బట్టల మీద ఒక చిన్న మచ్చ పడితేనే మనం బాధపడుతున్నామే, మన జీవితంలో చిన్న మచ్చ పడితే దేవుడు ఎంత బాధపడుతుంటాడో ఆలోచించండి ప్రియులారా. కనుకనే ఇక్కడ దావీదు గారి జీవితాన్ని చూసేసరికి దావీదు గారు ఎంత ఏడుస్తున్నాడు పిల్లలు, ఎంత ఏడుస్తున్నాడు. కానీ ఈరోజు మనిషి పాపం చేయడానికి ధైర్యంగా పాపం చేస్తున్నాడు పిల్లరా, ధైర్యంగా పాపాలు చేస్తున్నాడు. ఆ మధ్యకాలంలో కర్ణాటకలోని ఎవడో ఒకడు టీచర్ని ప్రేమించాడు. ఆ టీచర్ని ప్రేమించే టీచర్ ప్రపోజ్ చేశాడంట. ఆ టీచర్ అనేది, ఏంట్రా నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నేను నీకు తల్లి లాంటిదంట్రా, నీకు పాఠాలు చెప్పేదాన్ని అంటే, వాడు ఏం చేశాడంట, టీచర్ని చంపి చచ్చిపోయిన తర్వాత అప్పుడు గొంతులు తాలికట్టి అప్పుడు సెల్ఫీ తీసుకుంటున్నాడంటండి. సెల్ఫీ తీసుకొని చూశారు మీరు, వైరల్ అయింది ఆ వీడియో. సెల్ఫీ తీసుకుని ఇదిగో నాకు పెళ్ళి అయింది, నా కోరిక తీరింది అంటున్నాడండి. ఎంత కర్కశంగా మనుషులు మారిపోయారో చూడండి. పాపం చేయడానికి, తప్పు చేయడానికి మనిషి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా, ఎంతగానో ప్రయాసపడుతున్నాడు మనిషి. ఈరోజు తప్పు చేయడానికి చుట్టుపక్కల చూస్తున్నాడు, కానీ పైన నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూస్తున్నాడు, ఈ భయం లేదు ప్రియులారా. కానీ భక్తులు, ఒక మోషే కావచ్చు, దావీదు కావచ్చు, తప్పు చేశారు. ఆ తప్పును బట్టి ఎంతగానో పశ్చాత్తాపడ్డారు ప్రియులారా. దేవుడు క్షమించాడు. అందుకే మన గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, రెండో పేతురు పత్రిక, మన గురించి దేవుడు చెప్తున్న మాట పేతురు గారి ద్వారా, రెండో పేతురు పత్రిక 2 అధ్యాయం 14 వచనం. 2 అధ్యాయం 14 వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభిత్వమును సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండిరి అంటారు. అంటే ఒక వ్యభిచారం చూసిన తర్వాత, ఒక స్త్రీని చూసిన తర్వాత, ఎవరైనా కావచ్చండి, ఇప్పుడు ఎవరైనా వ్యభిచారిని ఎవరైనా ఉంటారు కదా, అలాంటి వారిని చూసినప్పుడు మనము అందరు చూసినట్టు మనం చూడకూడదు. మన చూపే మారిపోవాలి, మన ఆలోచన మారిపోవాలి. లోకం చూసినట్టు మనం చూస్తే లోకంలో ఉన్నవాడికి మనకి తేడా ఏముంది ఆలోచించండి. అందుకే అలాంటివి లోపత్వములు కావని, ఇలాంటివి ఇక్కడ రాయబడిన మరి ఆ వ్యభిచారాన్ని చూసే కన్నులు కానివ్వండి, మరి పాపం మానలేని కన్నులు కానివ్వండి, అస్థిరులైన మనస్సు కానివ్వండి, లోభిత్వం కలిగిన మనస్సు కాని, ఇలాంటి మనకు ఉండకూడదు అంటున్నాడు ప్రియమైన, ఉండకూడదు అనుకుంటున్నాడు దేవుడు. అలాంటివి మనలో ఉండకూడదు. ఈరోజు
చిన్న మాట అంటే పడలేకపోతున్నారు పిల్లలు. చిన్న మాట అంటే ఆ మాటకి ఈరోజు చిన్న చిన్న విషయాలకి పాపాలు కొని తెచ్చుకున్నారు పిల్లలు. పాపాలు కొని తెచ్చుకుంటున్నారు. ఒకవేళ ఇలా చేస్తే, ఇవి చేస్తే మీకు శాపం వస్తుంది అంటున్నాడు. శాపం. ఆ మధ్యకాలంలో ఇద్దరు అత్త కోడళ్ళ మధ్య చిన్న గొడవ. అత్త కోడళ్ళు అనగానే గొడవ లేని ఇల్లు ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఉండదు. అది సేవకులైనా లేకపోతే ఎవరైనా ఎక్కడైనా కూడా ఎప్పుడో ఒకసారి ఉండే ఉంటుంది ప్రియులారా. సరే, అత్త తల్లితో సమానం, కోడలు పడాలి. ఒకవేళ కోడలు అన్నదనుకో, అత్త తన కూతురుతో సమానం కనుక పడాలి, ఓర్చుకుంటే ఏం కాదండి. కానీ ఒక అత్త కోడల మధ్య ఏం జరిగిందంటే, అత్త అన్నదంట చిన్న గొడవ అయ్యేసరికి అత్త ఏమన్నదంటే, నువ్వు ఆడదానివైతే రేపు నా కళ్ళు ఎదురుకు నువ్వు కనపడకూడదు అన్నదంట. నువ్వు ఆడదానివైతే రేపు నా కళ్ళ ముందు నువ్వు కానరాకూడదు అన్నదంట పిల్లలు. అప్పుడు కోడలు ఏమనుకున్నదంటే, నేను ఆడదాన్నో కాదో మా అత్తకి తెలియాలి, నేను ఆడదాన్నో కాదో మా అత్తకి తెలియాలని వెళ్ళి కిరోసిన్ వేసుకొని కాల్చుకొని చచ్చిపోయేదట పిల్లలు. అంటే ఆడదాని వాళ్ళు నిరూపించుకోవడానికి కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోతావా? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? శాపంగా మారిందా నీకు? నువ్వు వెళ్ళేది నరకానికేగా. అర్థం కాలేదు ప్రియమైన. అంటే చిన్న చిన్న విషయాలకి ఈరోజు గొడవలు పడుతున్నారు. ఎలా ఏదేదో డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు పిల్లరా. అలా మనం ఉండకూడదు. ఇప్పుడు అలా కాల్చుకొని చచ్చిపోతే అది ఆ కుటుంబానికి మాయన మచ్చగా మిగలలేదా? అదే తల్లి అంటే ఓర్చుకుంటావు కదా. తల్లి అన్నప్పుడు ఓర్చుకున్నప్పుడు అత్తంటే ఎందుకు ఓర్చుకోవు? కూతురు అన్నప్పుడు అత్త ఓర్చుకున్నప్పుడు, కోడలు అన్నప్పుడు అత్తగా ఒక తల్లిగా నువ్వు ఓర్చుకోవాలి కదా. అలా ఓర్చుకొని సర్దుకుపోతే ఏమీ ఉండదు ప్రియమైన దేవుని పిల్లలు. సర్దుకోకుండా ఉంటేనే. నువ్వు నన్నే అంటావు అనుకుని వెళ్ళింది కిరోసిన్ తీసుకొని చచ్చిపోయింది ప్రియమైన దేవుని పిల్లరా. ఆ బిడ్డలు బజారు పాలై రోడ్డును పడ్డారు. ఆ కుటుంబ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆ కుటుంబానికి మాయన మచ్చగా ఇలాంటివి లేవా? ఉన్నాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకంటాడు, ఒక తప్పు చేస్తే ఆ తప్పును మనం కప్పిపుచ్చుకోకూడదు. అందుకే సామెతలు 28:13 ఏమంటాడంటే, సామెతల గ్రంథము 28:13 సామెతల గ్రంథం 28:13 వచనంలో, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమం చేశారా? ఓకే, చాలు, ఇక చాలు. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, ఇక చాలు. మరల తప్పు చేయకూడదు. ఎందుకంటే మోషే గారు తన జీవితంలో తప్పు చేసిన తర్వాత ఎంత కుమిలిపోయాడో మనకు చూశాం. ఇప్పుడు దావీదు గారు తన జీవితంలో తప్పు చేసిన తర్వాత ఎంత కుమిలిపోయాడో మనం చూస్తున్నాం. కనుక మనం కూడా ఏవైనా చిన్న తప్పులు ఏవైనా కావచ్చు పిల్లరా. తప్పు అన్నది ఇంత పెద్దదే ఉండాల్సిన అవసరం లేదు. చిన్న తప్పైనా సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటుంది బైబిల్. ఆ సులువుగా చిక్కులు పెట్టి పాపాలు మన జీవితాలంటే వాటిని ఏం చేయాలంటే మనం వెంటనే దేవుని దగ్గర ఒప్పేసుకొని మనం ఏం చేయాలంటే వాటిని విడిచిపెడితేనే మనం వర్ధిల్లుతాం. మనం దేవుని ద్వారా కనికరం పొందుకుంటాం. లేకపోతే వాటిని అలానే కప్పి పెట్టుకున్నాం అనుకోండి, వర్ధిల్లం. మనకు శాపంగా పాతాళం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. కనుక ఆ పరిస్థితికి మనం వెళ్ళిపోకూడదు ప్రియమైన దేవుని పిల్లరా. ఏదైనా మన జీవితాల్లో లోపం ఉంటే ఈ రోజే మనం ఒప్పుకోవాలి. ప్రతిరోజు నిద్రలోనికి మనం మంచం ఎక్కక ముందే మన పాపాలు అన్నిటి కూడా మనం ఒప్పుకునే వారిగా మనం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లరా. లేకపోతే అవి మన జీవితాలకు శాపాలుగా మిగిలిపోతాయి ప్రియులారా. అలా చివరిగా ఇంకొక వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అతడు కూడా మనకు తెలిసిన వ్యక్తి. లూకాసు వార్త 22వ అధ్యాయము 33వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 22 వర్సెస్ 33. లూకాసు వార్త 22వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే పేతురు గారి గురించి మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. పేతురు గారి గురించి మనకు తెలియదంటూ ఏం లేదు. ఆయన కూడా ఎంతో గొప్పగా పరిచయం చేసిన క్రీస్తు శిష్యుల్లో అగ్రగణ్యుడుగా మనకు కనబడతాడు పిల్లరా. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి మరణానికి ముందు యేసుక్రీస్తు ప్రభు వారితో ఏం మాట్లాడుతూ ఉంటారంటే, 33వ వచనం చదువుతున్నాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక చనిపోతారని తెలుసు. ఆ విషయాలందరూ అన్ని కూడా శిష్యులకు చెప్తున్నప్పుడు ఈ పేతురు గారు ఆ మాట విని తట్టుకోలేకపోతాడండి. అందుకే పేతురు గారికి పెద్దలు ఒక పేరు పెట్టారు, దుడుకు పేతురు. అంటే ప్రతి విషయంలో కూడా వెంటనే రియాక్ట్ అయిపోతాడు. ఏంటి ప్రభు, నువ్వు చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతే నీకంటే ముందు నేను చచ్చిపోతా ప్రభు అంటాడు. నువ్వు జైలుకి వెళ్తే నీకంటే ముందు నేను జైలుకి వెళ్తా. చావు అన్నది నిన్ను ముట్టాలంటే ముందు నన్ను చంపి నీ దగ్గరకు రావాలి ప్రభువా. అలాంటి వ్యక్తి ప్రియమైన దేవుని పిల్లరా. అలా అంటున్నాడు, అయ్యా నేను జైల్లోకి వచ్చేదానికన్నా చచ్చిపోదానికన్నా నేను సిద్ధమయ్యా అని తొందరపడి మాట్లాడతాడు పిల్లలు. నేను చావడానికని సిద్ధమని మాట్లాడతాడు. కానీ కింద ప్రభు ఏమంటాడంటే 34వ వచనంలో, పేతురు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుదువని
నేడు కోడి కూయకమనిపోయి నీతో చెప్పుచున్నాను. కోయిక ముందే 3 సార్లు నేను ఎవరో తెలియదంటావయ్యా. ఇప్పుడు నువ్వు అంటున్నావు నా కోసం ప్రాణం పెడతా అంటున్నావు, జైలుకి వస్తా అంటున్నావు, ఏదైనా చేస్తా అంటున్నావు. కానీ ఇదిగో ఈరోజు తెల్లారి కోడి 3 సార్లు కూసేలోపే నువ్వు నేనెవరో తెలీదు అని అంటావయ్యా అన్నాడు. ఇక్కడ తొందరపడి ఏమన్నాడంటే పేతురు గారు, అయ్యా నేను చచ్చిపోయేదానికి సిద్ధమయ్యా అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్న తర్వాత వెంటనే పారిపోతాడండి. పారిపోయిన తర్వాత ఒక చోట చలి కాపుకుంటుంటే అక్కడికి వెళ్ళి చలి కాపుకుంటే వారి మధ్యలో కూర్చొని ఉండగానే ఒక చిన్నది వచ్చి, ఇదిగో ఈ వ్యక్తి నాకు తెలుసు, ఇతను కూడా ప్రభువుతో తిరిగిన వాడే అన్నప్పుడు, ఎవరో నాకు తెలియదు. అలా 3 సార్లు తప్పుడు అబద్ధం మాట్లాడతారు ప్రియమైన దేవుని పిల్లరా పేతురు గారు. అంటే ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాడు, నువ్వు దుడుకు పడుతున్నావు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచి వచ్చిన తర్వాత, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అక్కడ 3 సార్లు అడుగుతాడు. 3 సార్లు ఎందుకంటే 3 సార్లు అబద్ధం ఆడాడు కనుక, మా 3 సార్లు అనేది అక్కడ గుర్తు రావాలి తనకు. దుడుకు పడి అక్కడ అనేశాడు కనుక, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నా గొర్రెలు మేపు. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, అవును ప్రభువా నీకు తెలుసు కదా అంటాడు. మరలా అడుగుతాడు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకంటే నువ్వు ఒకసారి నేను బ్రతుకున్నప్పుడు నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకున్నావు. ఇదిగో ఇప్పుడు నేను మరలా నిన్ను అడుగుతున్నాను. మరలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఆలోచించి చెప్పుని 3 సార్లు అడుగుతాడు ప్రియులారా. కనుక ఇక్కడ ఏం జరిగిందంటే 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు అన్న మాట తన జీవితంలో మరి ప్రభు అన్నట్లు జరిగిపోయింది ప్రియులారా, అబద్ధం. ఇప్పుడు మనము నిర్గమకాండం మనం చదువుకున్నాం కదా. నిర్గమకాండంలో కూడా మరి అబద్ధ సాక్ష్యం అనేది పలకూడదు, అబద్ధం మాట్లాడకూడదు, ఇది కూడా తప్పే. అయితే ఇప్పుడు అబద్ధం ఆడిన తర్వాత ఏం జరిగిందంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము, చివరి వచనానికి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము చివరి వచనం మనం చూడగలిగితే, కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదనని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఎందుకు ఏడ్చాడు పేతురు గారు? అయ్యో ఆ రోజు నేను దుడుకుపడి చెప్పేశాను కదా, కానీ ప్రభు అన్నాడు ఆ రోజు నాతో, అబద్ధం ఆడతావు నువ్వు 3 సార్లు అని. అబద్ధం ఆడానే అని అబద్ధం ఆడిన ఆ మాటను గుర్తుకు తెచ్చుకుని ఎంతగా కుమిలిపోయి ఎంతగా ఏడ్చాడో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. ఈ పేతురు గారు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఎంత మంచి మనసు ఉన్నవాడో మనకు తెలుసు ప్రియులారా. ప్రభు అతని చేతికి ఇదిగో పరలోకపు రాజ్యపు తాళపు నీకు ఇస్తా అంటాడు. ఎంత నమ్మకమైన వాడు అయితే ఇస్తాడు, ఒకసారి ఆలోచించండి. ఎంత మంచివాడు. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరి పాదాలు కడుగుతుంటారు. పేతురు గారికి వచ్చేది, అయ్యా నువ్వు కడగొద్దనేసరికి, ఇదిగో నేను ఈ పని ఇప్పుడు చేయాలనేసరికి పేతురు గారు ఏమంటాడంటే, అయ్యా అలాగైతే నా శరీరం అంతా కడగయ్యా, నా తలంతా కడగయ్యా అంటాడంటే. చిన్నపిల్లల స్వభావం, అలాంటి మంచి మనస్సు కలిగిన వాడు పిల్లరా. ఇదే పేతురు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు దినాన ప్రసంగం చేస్తే అక్షరాల 3,000 మంది మార్పు చెందారు. అంటే ఎంత మంచివాడో ఈ పేతురు గారు మనకు అర్థం కావాలి. 3,000 తర్వాత 4,000 5,000 తర్వాత లెక్క లేకుండా అంతమంది ప్రభువులోనికి వచ్చారు పిల్లలు. అంత గొప్పగా పరిచయం చేసిన వ్యక్తి ఈ వ్యక్తి అయితే, కానీ తన జీవితాంతం తనకు ఒక మచ్చగా మిగిలిందే. అయ్యో నేను ప్రభు విషయంలో అబద్ధం ఆడానే, నేను అబద్ధమాడాను అన్న మచ్చ తన జీవితాంతం తనను వేధిస్తూనే ఉంది ప్రియమైన దాని పిల్లల. ఇక్కడ ఏడ్చిన మనం మాట్లాడుకుంటున్నాం కదా, అలానే తన జీవితాంతం కూడా ఏడ్చాడు. అయ్యో లోకరక్షకుడని యేసుక్రీస్తు ప్రభువారు నాకెవరో తెలియదని నేను అబద్ధం పలికానే అని ఒక బాధ తనను తొలుస్తూనే ఉంది ప్రియులారా, చచ్చిపోయేంత వరకు కూడా. ఈ మచ్చ అబద్ధం ఆడిన మచ్చ తన జీవితం అంతా కూడా ఉన్నది ప్రియులారా. కానీ పేతురు గారి మనసు ఎలాంటిదంటే మంచి మనస్సు ప్రియమైన దేవుని పిల్లలు. ఒక మోషే గారి మనస్సు మంచి మనస్సు, ఒక దావీదు గారి మనస్సు మంచి మనస్సు. ఈ ముగ్గురు భక్తుల జీవితాలు చూస్తే చాలా మంచి మనసులు. కానీ మాయన మచ్చలు ఏంటంటే పేతురు గారు అబద్ధం ఆడాడని ఒక మచ్చ అలానే మిగిలిపోయింది. మోషే గారు నరహత్య చేశాడని ఒక మచ్చ అలానే మిగిలిపోయింది, ఈ రోజుకి మిగిలిపోయింది. దావీదు గారు వ్యభిచారం చేశాడన్న మచ్చ అలానే మిగిలిపోయింది. ఇంతెందుకండి, ఈ రాత్రి కూడా వారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ మచ్చ అలా ఉండబట్టే మాట్లాడుతున్నామా లేదా ఒకసారి ఆలోచించండి. ఆ మచ్చ అలానే మిగిలిపోయింది పిల్లరా. అంటే మంచి మనస్సుకు మాయన మచ్చ. ఈరోజు మోషే అని పేరు పెట్టుకుంటున్నాం, దావీదు అని పేరు పెట్టుకుంటున్నాం, పేటర్ అని పేరు పెట్టుకున్నాం. అంటే ఆ పేర్లు పెట్టుకుంటామంటే ఎంత మంచి వాళ్ళో మనకు అర్థం కావాలి. అంత మంచి వారే ప్రియులారు. కానీ వారి జీవితాల్లో వారే నలిగిపోయినా, ఎందుకంటే దేవుడు క్షమించాడు, కానీ వారు మాత్రం ఈ విషయాలను బట్టి ఎంతగానో నలిగిపోయారు ప్రియులారా, కుమిలిపోయారు. దేవుని విషయంలో నీ తప్పు చేశానే, దేవుని మనసులో ఇది చేయకూడదు కదా, ఇది చేశానే అని ఈ ముగ్గురు భక్తులు కూడా ఎంతగానో కుమిలిపోయి బాధపడినట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని పిల్లరా.
కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కదా! ఎందుకంటే మనల్ని కూడా దేవుడు ఎలా పుట్టించాడో మన ప్రసంగ గ్రంథంలో చదువుకున్నాం. కానీ ఈ లోకములో లోకాశల్లో పడి ఏదో ఒక చిన్న తప్పు అది ఇది చూసి పాపంలో పడిపోయాం. కానీ పాపంలో పడిన మనల్ని యేసుక్రీస్తు వారి రక్తం కడిగిన తర్వాత ఆ కడగబడిన రక్తం ద్వారా మనం దినదినం పరిశుద్ధులు కావాలి, కానీ మరలా మనం అపవిత్రులు కాకూడదు ప్రియులారా. అపవిత్రులు కాకూడదు. ఎందుకంటే ఒకసారి వెలిగింపబడిన తర్వాత, ఒకసారి వెలిగింపబడి మరలా లోక సంబంధమైన ఆ చీకటిలోనికి మనం వెళ్ళకూడదు. వెళ్ళిపోయామనుకోండి, మన మచ్చ అలానే మిగిలిపోతుందండి. ఇంతకుముందు బాప్తిసానికి ముందు ఏ పాపాలు చేసావో దేవుడు క్షమించేశాడు. ఒకవేళ ఇప్పటికైనా ఇంకా ఏవైనా లోపాలు ఉన్నాయనుకోండి, ఆ లోపాలుంటే అవి మనం తులుస్తూనే ఉంటాయి పిల్లలు. బయటికి ఎవరికి తెలియకపోవచ్చు. నాలో ఉన్న లోపం నాకు తెలుసు, మీలో ఉన్న లోపం మీకు తెలుసు. కానీ అవి అలానే మనలో ఉంటే ఆ మచ్చ అనేది అలానే మిగిలిపోతుంది, అలానే మిగిలిపోతుంది. కానీ అది మనం దాన్ని గుర్తించుకొని మనం కుమిలిపోతుంటాం. కానీ ఆ మచ్చ ఏంటో ఈరోజు దేవునికి చెప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు కదా! మరలా చేయకుండా మనం ముందుకెళ్తే ఎంత బాగా దేవుని దృష్టిలో మనం ఎంత గొప్పవారవుతాం ఒకసారి ఆలోచించండి పిల్లారా. అంటే మంచి మనసుకు మాయన మచ్చ ఏంటంటే, ఒక మోషే గారు చాలా మంచివాడు. కానీ మాయన మచ్చ ఏంటంటే ఆయన నరహత్య చేశాడు. అది అలానే మిగిలిపోయిందండి. తుడిచివేయలేదు. దేవుడు క్షమించాడు. కానీ ఆ మచ్చ అన్నది అలానే మిగిలిపోయింది. అది మంచి మచ్చే కావచ్చు, కానీ మాసిపోలేదండి. శాశ్వతంగా మిగిలిపోయింది అలానే. దావీదు గారి జీవితంలో జరిగిన ఆ మచ్చ దేవుడు క్షమించాడు. దేవుడు అతని గురించి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. మరణం వరకు మళ్ళా అలాంటి పాపం చేయలేదని మనం చదువుకుంటాం. అయినా తన జీవితాంతం ఆ మచ్చను బట్టి, చేసిన చిన్న తప్పును బట్టి కుమిలిపోయాడండి. చచ్చిపోయేంత వరకు గుర్తుపెట్టుకున్నారు మోషే, దావీదు, అదేవిధంగా ఒక పేతురు గారు. అదేనండి మంచి మనస్సుకు మాయని మచ్చ అంటే ఇది. కనుక మనం కూడా మంచివారిగా దేవుడు ఇదిగో చూడండి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు. ఎందుకంటే మనం కూడా మంచివారమే కదా, పుట్టినప్పుడు మంచివారిగా ఉన్నాం కదా. చెడిపోయిన తర్వాత ఓకే, ప్రభు రక్తంలో కడగబడ్డాం. మరలా ఆ మచ్చలను మన జీవితంలో రాకూడదు. మరలా ఆ మచ్చలను మన జీవితంలోకి రాకూడదని దేవుడు ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ముగ్గురు భక్తుల ద్వారా మనతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని పిల్లలు, వాళ్ళు మంచి వాళ్ళమే, మనం కూడా మంచి వాళ్ళమే. దేవుడు అన్నాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. నరులు అంటే ఆ నరుల్లో నీవు ఉన్నావు, నేనున్నావు, మనందరం ఉన్నాం. కనుక యథార్థంగా పుట్టించినప్పుడు మనం యథార్థంగానే బ్రతకాలి. దేవుని దృష్టికి మరి ఆయనకి ఆయాసకరమైనవి ఏవి కూడా మన జీవితాల్లో ఉండకుండా, అవి మచ్చలుగా మనలోనే ఉంచుకొని మనం కుమిలిపోకుండా జాగ్రత్తగా మన జీవితాలని దేవుని దృష్టిలో గొప్పగా మనం నడుచుకుంటూ బ్రతికి మనమందరం పరలోకానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి మనస్సు మంది ఆ రోజు భక్తులది. కనుక ఆ మాసిపోని మచ్చలు మన జీవితాల్లో ఉండకుండా మనం క్షమాపణ కోరుకుంటూ, మరలా ఆ మచ్చల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా మనం బ్రతుకుతూ దేవునికి ఇష్టలుగా బ్రతికిన కొంతకాలమైనా కూడా దేవునికి ఇష్టలుగా ఈ భూమి మీద మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని దేవుడున్న మహాలోకానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి మంచి మాటలు మాకు జ్ఞాపకం చేశారు నాయన. మీ బిడ్డలకు కూడా తండ్రి అర్థమయ్యే రీతిలో చెప్పాను. బిడ్డలకు నాయన చక్కగా తండ్రి గ్రహించగలిగిన మంచి మనస్సును మీరు అనుగ్రహించండి తండ్రి. భక్తుల జీవితాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు వాళ్ళు ఎంత కుమిలిపోయారో తండ్రి ఈ రాత్రికాల సమయం మేము చూసాం. అలా మా జీవితాలు కాకుండా ఇదిగో తండ్రి వారు ఎంత కుమిలిపోయారో ఆ విధంగానైనా మేము కూడా తండ్రి ఇక మీదట అలా తప్పులు చేయకుండా తండ్రి, ఒకవేళ చేసినా క్షమాపణ కోరుకొని చక్కగా తండ్రి మీ కొరకు నిర్దోషులుగా నిష్కలంకులుగా బ్రతకడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎందుకంటే ఈ భూమి మీద మేము కొంతకాలమే జీవిస్తాం నాయన. ఒకరోజు మీ చెంతకు రావాలి. మీ చెంతకు రావాలంటే, ఆ పరలోకానికి పరిశుద్ధమైన లోకానికి రావాలంటే ఈ భూమి మీద మేము కూడా పరిశుద్ధులుగా జీవించాలి. మాలో నిష్కలంకాలు, మచ్చలు, డాగులు ఉంటే మీరున్న లోకంలో మాకు ప్రవేశం లేదు తండ్రి, ఇది మాకు తెలుసు. కనుక మా జీవితాన్ని ఇప్పటి నుంచి నన్ను మేము సరి చేసుకోవడానికి కృప చూపించమని ప్రాధేయపడుతూ, విత్తబడిన వాక్యం దృష్టి ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలించి మంచి ఫలాలు తీసుకొచ్చడానికి సాయం చేయమని ఇదిగో తండ్రి మరి సంఘ కాపరినైనా పెద్దలైనా మరి పాలయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన మీరే కృప చూపించండి. అమ్మగారికి అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ఆయన. వారిని ప్రేమించిన సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలు చక్కగా మీ సేవలో ఉంటున్నారు. మరింతగా అభివృద్ధి పరచండి ఆయన, బలపరచండి తండ్రి. ఇంకానైనా గొప్పగానైనా మీ బిడ్డల తండ్రి అనేక మందికి ఆదర్శంగా నిలబడడానికి సహాయం చేయండి. ఇదిగోనైనా శ్యాంపాల్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. నడిపిస్తున్న మీ కుమార్తెను వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోమని ఇదిగో తండ్రి, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే అటు బిడ్డలనైనా మీరు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని, మీ చిత్తమైతే క్రీస్తు రాకడ ఆలస్యమైతే మేము బ్రతికుంటే మరొకసారి నాయన మీ బిడ్డలతో కలిసి
నాయన ఈ విధంగా మిమ్మల్ని స్మరించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ సంఘాన్ని, సంఘ బిడ్డల్ని మీ పవిత్రమైన స్థలాలకు చెప్పుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.